అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లలిత. నేను యూఎస్లో ఉంటాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను యూట్యూబ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నాను. మీరు నా ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని మంత్స్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు బికాస్ నేను వర్క్ చేస్తున్నాను. సో వర్క్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం బ్రేక్ తీసుకున్నాను. బట్ ఐ ఆమ్ బ్యాక్ నౌ. సో ఇకపై కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇంతకుముందు నా వీడియోస్ అవి మీరు ఎలా చూసి ఎంకరేజ్ చేసేవారు, అలానే ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ఈరోజుటి వీడియో వచ్చేసరికి ఏంటి అని అంటే, మేము హౌస్ తీసుకున్నాము. యా, సో హౌస్ తీసుకున్నాము. కొన్ని మంత్స్ అయ్యింది మేము హౌస్ తీసుకొని. మూవ్ కూడా అయిపోయాము మేము ఈ హౌస్లోకి. ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అని అంటే, నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా కొన్ని హౌస్ మీద తీద్దాము అని అనుకుంటున్నాను అనమాట. అంటే ఇంటీరియర్ డెకార్ కానీ, హౌస్ టూర్ కానీ, లేకపోతే నేను హౌస్ అది ఎట్లా సెటప్ చేశాను, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, అండ్ మేము హౌస్ కొనే ప్రాసెస్లోని ఏం ఫేస్ చేసాము, సో ఎవ్రీథింగ్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇల్లు కొన్నాము అన్న విషయం అయితే ఫస్ట్ మీకు చెప్పాలి కదా, అందుకని ఆ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్. సో ఇక్కడ నుంచి వీ విల్ కనెక్ట్ మోర్. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక, ఏమైనా అడగాలి అని అంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇకపై నేను ఏం వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు సజెషన్స్ ఇస్తే, నాకు కుదిరితే నేను తప్పకుండా ఆ వీడియోస్ నేను చేస్తాను. అయితే ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నా. ఇదే మా కమ్యూనిటీ. చాలా హౌసెస్ ఉన్నాయి ఇందులోని. అండ్ ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్ట్, యోగా సెంటర్ అండ్ కమ్యూనిటీ హాల్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇందులోని. అండ్ ఇది వచ్చేసి మా హౌస్ ప్లాన్. మేమేమో 3 floors హౌస్ తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ అనమాట హౌస్ది. నేను మీకు ఈచ్ ఫ్లోర్ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా బేస్మెంట్, కిందంతా కార్పెట్ వచ్చింది. సో కింద ఒక బెడ్రూమ్ వచ్చింది మాకు. దానికి అటాచ్డ్ క్లాజెట్ ఉంది అండ్ వాష్రూమ్ ఉందన్నమాట. ఫుల్ బాత్ అది. అండ్ జాక్ అండ్ జిల్ మోడల్ అనమాట. 2 doors ఉంటాయి. బేస్మెంట్లోంచి ఎంటర్ అవ్వచ్చు అండ్ బెడ్రూమ్ నుంచి. అండ్ ఆ స్టెప్స్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. సో సెకండ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఇది. మేము హౌస్కి ఎంటర్ అవ్వేది సెకండ్ ఫ్లోర్ నుంచే. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అక్కడ ఆఫీస్ రూమ్ ఆర్ అది బెడ్రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ బయటికి రాగానే ఫుల్ బాత్ ఉంది అక్కడ, వాష్రూము. దానికి క్లోజ్గానే షూ క్లాజెట్, కోట్ క్లాజెట్ ఉందన్నమాట. ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ క్లాజెట్ ఉంది. అండ్ ఇలా రాగానే ఇదంతా ఓపెన్ కిచెన్ అండ్ అది లివింగ్ రూము. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ రూమ్కి ఈ స్పేస్ ఉంది కదా, ఇది వచ్చేసి డెక్ పెట్టించుకోవటానికి అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి రావడానికి. అండ్ ఆ స్టెప్స్ ఏమో పైకి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు మీకు నేను థర్డ్ ఫ్లోర్ వ్యూ చూపిస్తాను. ఇది ఫ్లోర్ ప్లాన్ అనమాట. సో పైన మాస్టర్ బెడ్రూమ్ ఉంది అండ్ దానికి అటాచ్డ్ వాష్రూము అండ్ హీ ఆర్ షీ క్లాజెట్ ఉంది. అండ్ ఇదొక బెడ్రూము, దానికి క్లాజెట్, బయట వాష్రూమ్. అండ్ ఇది ఇంకొక బెడ్రూము, దానికి కూడా క్లాజెట్ వచ్చింది అండ్ బయట ఇంకొక వాష్రూమ్ ఉందన్నమాట. అండ్ అది లాండ్రీ రూము అండ్ అది వచ్చేసి లాఫ్ట్ ఏరియా. సో బేసికలీ పైన 4 bedrooms, 3 complete bathrooms, లాండ్రీ రూమ్ అండ్ లాఫ్ట్ ఏరియా వచ్చిందనమాట పైన. సో ఇది అంతా కంప్లీట్గా హౌస్ వ్యూ అండ్ ఇది అంతా కంప్లీట్గా హౌస్ ఫ్లోర్ ప్లాన్ అనమాట. సో మేము తీసుకున్న బిల్డర్ దగ్గర 4 plans ఉన్నాయి. బట్ ఫైనల్గా మేము ఈ 4 plan చూస్ చేసుకున్నాము. అడ్వాన్స్ ఇచ్చాము ఆ రోజు. ఇంకా ఫైనల్గా హౌస్ మేము కొన్నాము అని కన్ఫర్మ్ అయిన తర్వాత మా చేత స్టిక్కర్ పెట్టించారనమాట ఆ రోజు. సో హౌస్ మేము కొనేసాము అండ్ ఈ సైట్ అమ్మేసాము అని చెప్పడానికి అనమాట.
ఇది ఆ రోజు మేము ఇంకా డైరెక్షన్స్ అవి చూస్తున్నాం అనమాట, ఏం ఎంట్రన్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి. జస్ట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఎంట్రన్స్ అవన్నీ కరెక్టా కాదా అన్నది జస్ట్ ఒకసారి కాంపస్లోని చూసుకుంటున్నాం అనమాట. సో అప్పటికే కింద బేస్ అది స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ గరాజ్ వస్తుంది, ఇది అంతానా. ఇది వచ్చేసి ఎంట్రన్స్. The entrance and ఇది అంతా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. కంప్లీట్గా హౌస్ అంతా కట్టడానికి 7 months పట్టింది. మాకు ప్రతి వీక్ పిక్స్ పంపిస్తూ ఉండేవారు అనమాట, హౌస్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అని. విత్ ఇన్ 2 weeks చాలా చేంజెస్ ఉండేది హౌస్లోని, అంత ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా ఇక్కడ హౌసెస్. సో ఫస్ట్ మేము హౌస్ బుక్ చేసుకునేటప్పుడే లోపల మనకి ఏ గ్రనైట్ కావాలి, బ్యాక్ స్ప్లాష్ ఏం కావాలి, ఫ్లోర్ ఎలాంటిది కావాలి అన్నీ మనం ఫస్ట్లోనే ఇచ్చేస్తామన్నమాట వాళ్ళకి. సో మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా క్లోజింగ్ అయిపోయిన తర్వాత మాకు హౌస్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇంకా మాకు కరెక్ట్గా మిడ్ ఆఫ్ ది వింటర్లోని హౌస్ ఇచ్చారనమాట. సో ఇంకా అప్పుడు పాలు పొంగించడానికి ముహూర్తం అది ఇండియాలోనే మమ్మీ వాళ్ళ చేత చెప్పించి పెట్టించాను. అయితే డెకరేషన్ అది వేరే బయట అది ఏమీ ఇవ్వలేదు, నేనే మొత్తం అంతా డెకరేట్ చేసుకున్నాను. నా చేతులతోటే నేనే మొత్తం అంతా డెకరేట్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అని చెప్పి నేను బయటికి ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ ఈ హౌస్ డెకరేషన్కి కావాల్సినవి ఇవన్నీ నేను హోమ్ గుడ్స్లోని తీసుకున్నాను. అండ్ ఈ గార్లెండ్స్ కానీ ఈ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ నేను ఇండియా నుంచి పార్సిల్ వేయించుకున్నాను అన్నమాట. సో సింపుల్గాన ఇలాగ నేనే డెకరేట్ చేసేసాను హౌస్కి. నైట్ టైం పడిందనమాట పాలు పొంగించడానికి ముహూర్తము. అసలు చాలా చలిగా ఉండే, బయట వణుకుతూ గృహప్రవేశం చేసాము. సో మేము పాలు పొంగించిన ముందు రోజు అంతా స్నో పడిందనమాట, అందుకని ఇంకా చాలా చలిగా ఉండే అప్పుడు. ఆ రోజు మాకు గృహప్రవేశము, వాస్తు పూజ, ఇంకా గణపతి హోమము చేశారు. ఈ పూజలన్నీ కలిపి ఒక 3 hours అలా పట్టిందనమాట. బయట అంతా చల్లగా ఉండింది, బట్ లోపలికి వెళ్ళాక హీట్ ఆన్ చేసుకున్నాము కాబట్టి సరిపోయింది. ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే శ్రీకృష్ణాయ నమః. ఓం యజమానస్య ఉపాసృత్యే ద్వారా శ్రీవరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సోమరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణాదివరాధ్యే చేతవరాహుదేవ సుమన్వంతరే కలిగే పొట్టలు చూడండి. కలిగే ప్రథమపాదే క్రౌంచిక ద్వీపే. సో నైట్ అది చేసామని చెప్పాను కదా నేను గృహప్రవేశము. సో అందుకని ఇక్కడ ఇంకా ఎవరిని ఇన్వైట్ చేయలేదన్నమాట. మేము మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కలిపి చేసుకున్నాము ఆ రోజు. కానీ మేము మూవీని అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు కూడా ట్రావెల్ చేశారు ఇండియా నుంచి యూఎస్కి. అప్పుడు మూవీని అయిన ఒక 3 monthsకి అలాగా అప్పుడు సత్యనారాయణమూర్తి వ్రతం పెట్టుకున్నాం అనమాట. సో అప్పుడు ఇంకా ఇక్కడున్న ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే అది కూడా నేను వీడియో అంతా కవర్ చేయలేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు యూట్యూబ్ అని అంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నా వరకు, నా ఫ్యామిలీ వరకు ఓకే, కానీ అందరూ అది వీడియో తీసి పెట్టాలి అని అంటే వాళ్ళకి ప్రైవసీ ఇష్యూ అది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను అది కంప్లీట్గా తీయలేదు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఓం శ్రీ సుందరాభ్యా నమః. ఆ నీళ్ళు గడపని వేడుకుంటే ముందుకు వాణి హిరణ్యగర్భాభ్యాం అటు ఇటు పెట్టండి. శశి బృందరాభ్యా నమః. పువ్వు వచ్చిందంట, అది పువ్వు ఫోటో పెట్టండి, లైన్ బొట్టు పెట్టండి. మళ్ళీ వాణి హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శశి బృందరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, ఓం శ్రీ సీతారామాభ్యా. సో మాకు హౌస్ అంతా కార్పెట్ కదా, కార్పెట్ అండ్ వుడ్ అది ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఎక్కువ బొట్లు అవన్నీ ఏమీ పెట్టలేదన్నమాట అతను. అండ్ ఈ గ్రెయిన్స్ ఇవన్నీ నవధాన్యాలు అవన్నీ కూడా జల్లుతాం కదా ఇల్లంతా, సో అది కూడా ఎక్కువ అది వేయకుండా, అంటే కార్పెట్ అది కదా, సో కొంచెం కొంచెంగా వేస్తూ వచ్చారు. అండ్ బొట్లు పెట్టేటప్పుడు కూడా ఆయన అరటిపండుకి బొట్లు పెట్టించి అవి ప్రతి ద్వారం దగ్గర పెట్టించారని అనమాట. అంటే ద్వారానికి బొట్లు అవి పెట్టకుండా వుడ్ అది అంతా ఉంది కదా, అదంతా పాడవుతుంది అని.
బ్రహ్మకర్మ నార్భైవం భూవం భుభావం శుభావం మహావంజనహావం తభావం నిత్యం ఓం దత్తోరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా భూద్యోతేసముద్రం. సో గృహప్రవేశము పూజ అది ఎలా చేయాలో అవన్నీ కంప్లీట్గా మన ఇండియాలో అది ఎలా చేసుకుంటామో అలానే చేశారు. కాకపోతే ఇక్కడికి తగ్గట్టుగాన ఇక్కడ హౌస్కి తగ్గట్టుగా కూడా కొన్ని చేంజెస్ చేస్తూ అలా అని మన పద్ధతులు మార్చకుండానా చాలా బాగా చేశారనమాట ఆయన పూజ ఆ రోజు. సో ఇంకా డిన్నర్కేమో నేను పులిహోర ఇంకా స్వీట్స్ అవి కొన్ని రెడీమేడ్ స్వీట్స్ అవి కొనేసి పులిహోర అది ముందే చేసి తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా పాలు పొంగిచ్చేసిన తర్వాత మాడపడుచున్నారు కదా, సో తనేమో ఇక్కడ పరవన్నము చేశారు. మేము హౌస్ కొనేటప్పుడు 7 months పట్టిందని చెప్పాను కదా టోటల్ కన్స్ట్రక్షన్కి. సో ఫస్ట్ మేము అడ్వాన్స్ అది ఇచ్చేసి ఇంకా హౌస్ బుక్ చేసుకున్న తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి కూడా హౌస్ మనదే అని గ్యారంటీ ఉండదు యుఎస్లోని. ఎందుకు అని అంటే హౌస్ కన్స్ట్రక్షన్ అంతా అవినాక మనకి ఇంకా హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు 1 monthలోని అన్నప్పుడు మళ్ళీ మన బ్యాక్గ్రౌండ్ చెక్, క్రెడిట్ చెక్, మన శాలరీ స్లిప్స్, మన కాంపెన్సేషను, మనకి ఎంత వరకు లోన్ ఎలిజిబుల్ అవుతుంది, ఇంకా ఇవన్నీ మళ్ళీ రీచెక్ చేస్తారన్నమాట. సో డబల్ టైము మనకి హౌస్ వాళ్ళు ఇవ్వాలా లేదా మన ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఫస్ట్ మనము హౌస్ బుక్ చేసుకున్నప్పుడు, తర్వాత మనకి ఇంకా హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు. సో ఈ మధ్యలోని కనుక మనకి ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, మన క్రెడిట్ చెక్లో కానీ ఏమైనా చేంజెస్ కానీ, శాలరీలో చేంజెస్ కానీ, ఫైనాన్షియల్లో చేంజెస్ కానీ అయితే కనుక ఇంకా హౌస్ మనకి రాదు. సో అంత లెందీ ప్రాసెస్ అనమాట యుఎస్లోని హౌస్ కొనాలి అని అంటే. మొత్తానికి అవన్నీ ఓవర్కమ్ చేసి హౌస్ అయితే కొనేసాము అండ్ హ్యాపీగా గృహప్రవేశం అయితే చేసేసుకున్నాము. థ్యాంక్స్ టు గాడ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసము. సో నేను నెక్స్ట్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వీ కెన్ కనెక్ట్ మోర్. Okay, all right then. Thank you so much for watching my video. Take care. Bye-bye.